సీతాపతి వెళ్లేసరికి పనివారంతా కునికిపాట్లు పడుతున్నారు. సగం సగం కలిపి వదిలేసిన సిమెంటు చిప్సు ఆవరణంతా పరిచున్నాయి. ఒకచోట ఆరటానికి పెట్టిన ప్లాట్స్ పొగుళ్లు చూపాయి. అతనికి అవన్నీ చూస్తే కోపం ఆగలేదు. ఎవర్రా అరిచాడు. దండాలు దొరా. మేస్త్రొచ్చి చేతులు జోడించాడు. మీరు నిద్రపోవడానికేనా ఈ స్థలం కేటాయించింది? మీరేం చూసుకోండిదరా, మాల్ లేకపాయే అన్నాడు మేస్త్రి. శ్రీనివాస్కు చెప్పలేదా? ఆయన ఇసుంటి రానే రాడు బాంచాన్. ఎన్ని రోజులాయే? ఇంకొక అతను వంత పాడాడు. నాకొచ్చి చెప్పలేదేమిటి? తవరు ఎన్నిసార్లు వచ్చినా కలవకపోతిరి. అక్కడ మేనేజర్గా వ్యవహరించిన సంగయ్య సంజయ్షి. తన అసహాయతను వ్యక్తం చేయలేక ఇంటికి తిరిగొచ్చాడు సీతాపతి. గోవిందా, అది పిలుపు కాదు, అరుపు. ఏమండి, శ్రీనివాస్ ఎక్కడా? ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అక్కడ లేడు. మరి నాకేం తెలుసు? అక్కడికి వెళుతున్నట్టు చెప్పాడు. వాడు చెప్పాడు, నువ్వు విన్నావు. వెటకారం చేశాడు. అతని కోపం ఎవరిపైనో అర్థం కాలేదు. పద్మనిలా పిలు, ఆమెకు తెలిసేమో. పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టయింది గోవిందమ్మకు. పద్మ ఇంట్లో ఉండడం లేదని ఎలా చెబుతుంది? వినిపించిందా? పద్మ స్నేహితురాలింటికి వెళ్ళింది. ఓహో, అతను ఆపకుండా పచారులు చేస్తున్నాడు. సతీష్ పరిశ్రమలో కాలు పెట్టి నెల్లే అవుతోంది. అంతకు మునుపు తనతో కాంట్రాక్టు పనులే చూసేవాడు. అతన్ని డబ్బడగడం సమంజసం అనిపించలేదు. తనపై తనకే విసుగు కలగసాగింది. శంకరయ్య లేడండి, రేపొస్తానని వెళ్ళిపోయాడు. ఎంత పొగరు! రేపటి వరకు పని పూర్తి కావాలని చెప్పి వెళ్ళాను. అతనికి కోపం వస్తోంది. తను వెళ్ళి చేసుకుందామన్నా అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. సతీష్ మహాశయుడు వస్తాడా భోజనానికి? క్యారియర్ పంపమన్నాడు. అందరూ మొనగాళ్ళయ్యారు. విసుక్కున్నాడు. అతను భార్య దగ్గర కొంత బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అవసరాలు గడుపుతున్నాడు. అతనికి సుదూరంలోనే మంచి లాభం కనిపించింది. ఒక పల్లెకు చెరువు కట్ట వేయించాలి. ఆ కాంట్రాక్టు తనే తీసుకుంటే లాభాలు రెట్టింపు గడించొచ్చు. ఆ ఆశతోనే నిశ్చింతగా ఉన్నాడు. మర్నాడు శంకరయ్య పనిలోకి రాలేదు. మహా చికాకుగా తిరుగుతున్న సీతాపతి చేతికి తను పూర్తి చేసిన స్టేట్మెంట్సు రిక్విజిషన్ అందించింది శైలజ. ఎవరు చేశారు? నేనే అంది. అన్నాడు. అతనికి హృదయంలో మెచ్చుకోవాలనున్న వాస్తవం ముందుకొచ్చింది. కట్నం ₹1,00,000 నష్టపోయిడుతాను. ఆ కట్నమే ఉంటే అంతే ఆలోచించాడు. తను సంపాదించిన 6-7 లక్షలు పోగాలైంది కట్నం రూపంలో వచ్చేది ఓ లెక్క. అతని ఆశ ఫలించలేదు. కాంట్రాక్టు మరెవరికో దొరికింది. మంత్రి కూడా తనలాగే ఎన్నికల్లో ఖర్చు చేసి పైకొచ్చినవాడు. అతను ఖర్చు పెట్టింది రాబట్టుకోవాలంటే మొహమాటంతో తెలిసిన వారికిస్తే అతనికి ఒరిగేదేమిటి? అన్నింటికన్నా పెద్ద వ్యాపారం రాజకీయాలు. దాంట్లో పెట్టిన పెట్టుబడి మిగతా వ్యాపారాల్లో రాబట్టినట్లు ధైర్యంగా రాబట్టుకోలేరు. బాగా ముఠ చెప్పిన వాళ్లకే కాంట్రాక్ట్ ఇస్తారు. సీతాపతి పొళ్ళు కొరకడం మినహా ఏం చేయలేకపోయాడు. అతనికి రాజకీయం అచ్చిరాని వ్యాపారంగా తోచింది. హాయిగా తన పాత పని చేసుకుంటే మంచిదనిపించినా గౌరవం పెద్ద సవాలుగా నిల్చుంది అతని ముందు. పులిమీద పుట్రలా బ్యాంకు నోటీస్ వచ్చింది. కొడుకు కోడలు డబ్బంతా ప్యాకాట్లో పౌడు చేస్తున్నారని తెలిసినాడు అగ్నిహోత్రుడే అయ్యాడు. పద్మ నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. అతను బాగా మందలించాడు. ఫలితంగా వారం తిరకమునిపే పద్మ తండ్రి వచ్చాడు. అతను వ్యాపారస్తుడే. ఆ అమ్మాయికి బోల్డ్ కట్నమిచ్చి మీ ఇంటికి పంపింది కోడరకం భరించమని కాదు. ఉపోద్ఘాతం లేకుండానే మొదలుపెట్టాడు వియ్యంకుడు. సీతాపతికి మండిపోయింది. అసలే అవకతవకగా ఉన్న పరిస్థితులు, వియ్యంకుని అహంభావం అతన్ని పిచ్చివాణి చేశాయి. మేము కోడలను తెచ్చుకుంది కాపురం చేయడానికి గాని పేకాడుతూ ఇళ్లమట తిరగమని కాదు అన్నాడు సీతాపతి. ఆ మాట అనే ముందు కొడుకు ప్రయోజకత్వం కూడా చర్చిస్తే బావుంటుందేమో వెటకారం చేశాడు వియ్యంకుడు. వాడికి మీ అమ్మాయికి పోలిక? ఏం, ఎందుకుండకూడదు? చిలికి చిలికి గాలివాన్లా తయారైంది పరిస్థితి. గంట వాదోపవాదాలు, పరస్పర నిందలు సాగాక ఒక పరిష్కారానికొచ్చారు. మా కట్నం డబ్బులు పారేస్తే ఆ అమ్మాయిని అల్లుణ్ణి తీసుకుపోతాను. నువ్వు అదుపులో పెట్టలేవు. ఆ అబ్బాయి గాలికి ఎంత వాడయ్యాడా? ఎంతవాడు? ఇంజనీరా, డాక్టరా? ఏం, కన్నకొడికి అన్నం పెట్టి కట్నంగా తీసుకుంటావా? ఏంటండి? సర్ది చెప్పబోయింది గోవిందమ్మ. నువ్వు నోర్మే! భార్యను కసిరాడు సీతాపతి. మీరు ఏమన్నా చేసుకోండి, నా డబ్బు పారేస్తే వెళ్ళిపోతాను అంటూ మేడపైకి చూశాడు పద్మ తండ్రి. పద్మ ప్రసన్నంగా నవ్వింది. ఈసారి కొడుకు వంక చూశాడు సీతాపతి. అతను ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. ఇవ్వను, ఏం చేస్తావు? గతిలేని వారింటికి నా పిల్లనిచ్చానని భావిస్తాను. భిక్షాందేహి అను, మరో 10,000 పడేస్తాను. నీ భిక్ష అక్కర్లేదు. సీతాపతి అభిమానం దెబ్బతింది. వెంటనే భార్య నగలు తెచ్చి కట్నం ఎంతిచ్చాడో అంతా లెక్కగట్టిచ్చాడు.
అతను తృప్తిగా అవన్నీ మూటగట్టుకుని బయలుదేరాడు. పద్మ ఒక్కరితే పోతుందనుకున్న వారికి ఆశ్చర్యమో అవసరం మిగిల్చి శ్రీనివాస్ కూడా వాళ్లతో ప్రయాణమయ్యాడు. అబ్బాయి ఇదేమిట్రా? కన్నీళ్లతో అడిగింది గోవిందమ్మ. నువ్వేం మాట్లాడకమ్మా, మామ మంచి వ్యాపారం చూపిస్తున్నాడు అన్నాడు. ఆమె కళ్ళొత్తుకుంది. రెక్కలొచ్చిన పక్షులు గూటిని అంటిపెట్టుకుని ఉండవని తెలియక బాధపడింది. ఒక బంధం తెగిపోయింది. బాంధవ్య బంధాలు డబ్బుతో వస్తాయి, డబ్బుతోనే పోతాయి. డబ్బెక్కువైతే మమతా బంధాలు పలచబడతాయి. వాడు జైలుకు వెళ్లడం లేదు, ఎందుక ఏడుపు? భార్యను ఉరిమి చూశాడు సీతాపతి. ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు. మీ శత్రువులు వెళ్ళనియండి జైలుకి. మీకేం పట్టిందా కర్మ? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది గోవిందమ్మ. ఆమె రోజంతా కంటతడి పెట్టుకుంటూనే ఉంది. సీతాపతి ఆశించినట్టు అతనికి మంత్రి పదవి రాలేదు. కానీ ఓన్నిళ్ళు తాకట్టు పడింది. అతనికి మతిపోయేలా ఉంది. పెద్ద కొడుకు స్థాపించిన పరిశ్రమ మూలపడింది. వడ్డీలు పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి. తన పరపతినంతా ఉపయోగించి గొడవ కాకుండా చూసుకున్నాడు. అంతా దగ, మోసం, లుచ్చాలు నమ్మించి మోసం చేశారు అంటూ పచార్లు చేస్తున్నాడు సీతాపతి. అతని వంక ఒకసారి చూసి తల వంచుకుంది భార్య. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టుంది నా పని. ఇప్పుడెలా? ఆ మోసగాళ్ళని నరికి పోగులు పెట్టాలి. ఏంటే నీకు కొరగాకుండా పోయినా ఊ అంటున్నావు? ఈ చేతికి ఆ చెయ్యి ఎంత దూరమో ఆ చేతికి ఈ చెయ్యి అంతే దూరం. మనం ఎవరిని మోసం చేశామో ఏమో, అది మనల్ని మోసం చేసింది అంది విసురుగా. నేనెవరిని మోసం చేయలేదు. అలా అనుకుంటే సరే, నోర్మై. మితిమీరిన కోపంతో భార్య మీదకి చేయలేపాడు. సీతాపతి ఆ చేతిని అలాగే పట్టుకునాపాడు. వదులు వదులు, నా ఉప్పు తినేవారికి నన్ను విమర్శించే సాహసమా? నాన్నా! అతని పిలుపులోని మందలింపు వినిపించిందేమో. సీతాపతి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అడ్డుపడ్డావురా చంపని? ఆయన ప్రతిసారి బలప్రయోగం చేసి తన ఆధిక్యతను చాటుకుంటున్నారు అంది గోవిందమ్మ కన్ని రుత్తుకుంటూ. అమ్మా, నీకేమైనా మతిగానిపోయిందా? తోపుప్పులు విమర్శించుకునే తరుణం ఇది కాదు అన్నాడు. నీకు తెలీదురా. నాకంతా తెలుసమ్మా. మంచివారైనా చెడ్డవారైనా తమ కష్టాల్లో సానుభూతి కోరుకుంటారు. మరొకరు పంచుకుంటే తేలిక పడతారు. అన్నయ్యపై ఆశలు పెంచుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. పదవి వ్యామోహం పట్టుకుంది. అక్కడ పరాజయమే ఎదురైన మనిషి అంతకంటే ఎక్కువ ఆలోచించలేడు. కళ్ళు విప్పుకుని మరీ చూసింది గోవిందమ్మ. తను కనీ పెంచిన కొడుకు తనకు ప్రపంచపు తీరు చెబుతున్నాడు. వయసుతో కాదు, అనుభవం వచ్చేది అనుకుందామే. సతీష్ పైకి వెళ్ళాక టీ తీసుకుని నెమ్మదిగా భర్త గదిలోకి వెళ్ళింది. నన్ను క్షమించండి అంది. టీ అందుకున్నాడు సీతాపతి. ఏదో ఆవేశం నన్ను. నువ్వే క్షమించాలి గోవిందా. విశ్వాసఘాతకమంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అతనికి ఏం గుర్తుకొచ్చిందో ఏమో, కళ్లల్లో నీళ్లురాయి. మెల్లగా ఒత్తుకున్నాడు. పోనీయండి, ఈ రాజకీయాలు మనకు అచ్చి రాలేదు ఓదార్చింది. ఇక అంతే అనుకోవాలి అన్నాడు మెల్లగా కాఫీ తాగుతూ. రాజకీయాలు ఎంత చులకనైపోయాయి. ఏ పనికి పనికిరానివాడు నాయకుడు కావాలని చూస్తాడే ప్రజాస్వామ్య పరిపాలనలో. కొన్నాళ్లు పునాదులు లేకుండా భవనాలు కట్టినట్టు తమ నాయకత్వం నిర్మించుకున్నారు. వాతావరణంలో మార్పు వచ్చినట్టే ప్రజల ఆలోచనలోనూ మార్పు రాగా పునాదుల్లేని ఊహాసౌధాలు కూలిపోతున్నాయి. నాయకుడనేవాడు స్వార్థం లేనివాడు, విశాల భావాలు కలవాడు అయి ఉండాలని కోరుకుంటాం. ప్రతి నాయకుడు ఎదుటున్న ఆర్తుల కంటే ఎప్పుడో పుట్టబోయే తమ మనుషులు మునిమనవల కోసం దాచాలని చూస్తారు. ఒక్కసారి ఆలోచిస్తే మన పిల్లలే మనకు అక్కరకు రారు. అలాంటప్పుడు ఈ ఊహా స్వరూపాల కోసం దాచడం అనవసరం. అది తెలీదా అంటే తెలుసు, కానీ మోహం, దుర్బలత్వం, బలహీనతకు లొంగిపోతుంటాడు. ఆ బలహీనత తొలగిపోవాలంటే ప్రపంచాన్ని నిశ్చితంగా గమనించాలి. తోటి మానవుని ఆర్తిని అర్థం చేసుకోవాలి. అది అలోపించింది. మనిషికి కావలసిన ముఖ్య అవసరాలు వదిలిపెట్టి అన్నింటికన్నా ఆఖరు అవసరమైన మనోల్లాసం వైపు దృష్టి సారిస్తున్నారు. ఏ వార్తాపత్రికలో చూసినా ఫలానా వారు ఫలానా సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నారనో, ఫలానా నాటకం ప్రారంభోత్సవం చేస్తున్నారనో, ఒక సినీ నాయకుడింట్లో విందు ఆరగిస్తున్నారనో, ప్రముఖ నటీమణిని సన్మానిస్తూ ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నారనో చూస్తుంటాం. సినిమాలను ప్రోత్సహించాలి, నాటకాలకు చేయూతనివ్వాలి, కళాకారును గౌరవించాలి. కానీ ఎప్పుడు? మౌలికమైన అవసరాలు తీరినప్పుడు. ప్రభుత్వం నుండి 25 రూపాయలు రావాలంటే 50 ఖర్చు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైన సమయం విలువ గుర్తించరు. సీతాపతి కూడా ఆ కోవకు చెందినవాడే. నిర్మాణాత్మక కార్యం ఏం చేశాడు అని ప్రశ్నిస్తే జవాబు లేదా తన వద్ద. అలాంటివాడు నాయకుడు కావడం హాస్యాస్పదమే. భార్యాభర్తలు చూపులతోనే ఒకరినొకరు ఓదార్చుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయారు. మర్నాడు గోవిందమ్మ పూజ ముగించుకుని వచ్చేసరికి శైలజ ముస్తాబే వచ్చింది.
వివాహమై వచ్చాక భర్తతో తప్ప బయటకు వెళ్ళని కోడలు ఈరోజు ఎక్కడికో ప్రయాణం కావడం చూసి ఆశ్చర్యపోయిందామె. ఎక్కడికమ్మా? ఆ, పనిమీద అంది తడబడుతూ. చూడండమ్మా, మిమ్మల్ని శాసించి కోడరికం పెడతాననుకోకండి. మీరు ఎక్కడికి వెళతారో చెబితే సంతోషిస్తాను. నీకేం అవసరమున్నా ఏమీ అనుకోకు అంది. దెబ్బతిన్నట్టు చూసింది శైలజ. నాకు మీకంటే శ్రేయోభిలాషులు ఎవరున్నారత్తయ్య? చిన్న ఉద్యోగం దొరికింది, వెళుతున్నాను. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? అవసరమనే వారు చెప్పారు. నా చదువుకు సార్థకత లభిస్తుంది, నన్ను అపార్థం చేసుకోకండి అంది శైలజ చెప్పులు వేసుకుంటూ. ఆమె కోడల్ని అపార్థం చేసుకోలేదు, కానీ పరిస్థితులను తనను అపహాస్యం చేసినట్టు భావించింది. నిర్లిప్తంగా నిరాశగా తనకేం పట్టినట్టుండిపోయింది. రాధిక ఏదైనా అడిగినా అన్ననో వదినో అడగమని చెబుతోంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని పసివాడేమీ కాదు సతీష్. జీవితపు విలువలు, స్త్రీని గురించిన అభిప్రాయాలు తనవి వేరు, పెద్దలు వేరు. అందుకే తన ప్రణాళికకు ఓ స్వరూపం ఏర్పడే వరకు నిష్ఠూరాలు భరించడానికే నిశ్చయించుకున్నాడు. శంకరయ్య పనులన్నీ శైలజే చేసి పెడుతోంది. ఆమెకు పని చెప్పాల్సొస్తే గోడవైపు చూస్తూ చెబుతాడు సీతాపతి. అతని వాలకానికి నవ్వుకుంటున్నామే. రోషపడి అపార్థం చేసుకోదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఇలా నీళ్లు సరిగ్గా పోయకపోతే స్లాబ్ పాడు కదా సంగయ్య గారు? తీవ్రంగా ఉంది శైలజ కంఠం. వాటి గురించి మనకేమీ చింతొద్దమ్మగారు, అవన్నీ గవర్నమెంట్ వాళ్ళకు పోతాయి. అంటే ప్రభుత్వం కట్టే ఇళ్లకు ఇచ్చేశామండి. సూపర్వైజర్కు ఓ 200 పడేస్తే చాలు సంగయ్య కొడుకు వివరించాడు. శైలజకు మతిపోయింది. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఒకరినొకరు నమ్మగలిగే రోజొస్తే దేశం బాగుపడుతుందేమో. ప్రభుత్వం కట్టిన ఇళ్లకు ఎగబడతారు జనం. నష్టపోయేది ప్రభుత్వము, వ్యాపారస్తులు కాదు, మధ్యతరగతి మనుషులే. సూపర్వైజర్కు 200 ఇచ్చే బదులు ఆ డబ్బుతో పని సక్రమంగా చేయించాలి. అమ్మా, తవరికి తెలీదు సంగయ్య అడ్డొచ్చాడు. ఇక్కడికి నేనొస్తోంది మీకు తెలియనివి చెప్పడానికి, చెప్పించుకోవడానికి కాదు. సంగయ్య నసుగుతూ వెళ్ళిపోయాడు. లేచి వాటరింగ్ చూసుకుంది శైలజ. కొన్ని పనులు పురుషులకే ఎందుకు కేటాయించారో ఇప్పుడు అర్థమవుతోంది. కార్మికులతో చాలా గొడవ. కన్ను మూస్తే చాలు పని తప్పించుకోవాలని చూస్తారు. మెటీరియల్ కలిపేవైపు వెళ్ళింది. 5-6 ఒకటిపై ఒకటి స్లాబులకు పనికొచ్చేంత మెటీరియల్ చెత్త కింద పడుంది. ఇది ఎండిపోతే ఎందుకు పనికొస్తుంది? అది చెప్పలేకపోతున్నాడు కూలి. అది అంటూ నసుగుతావేం? నువ్వే కలిపావా? అవును, దీని ఖరీదు నీ కూలీలోకి వస్తాను అంది మండిపడుతూ శైలజ. అది కాదమ్మా. ఏది కాదు? దేశంలో ప్రతి ఒక్కటి కల్తీ అన్నట్టే మనుషుల్లో నిజాయితీ కూడా కల్తీ అయింది. పనిచేయాలి, ఫలితం పొందాలన్న ధ్యాసే లేదు. యజమానిని ఎన్ని విధాలా నష్టపరిస్తే అంత ఘనత మీకు, అవునా అంది. ఇక ముందు ఇలాంటివి జరగవమ్మా. శైలజ ఓ నిట్టూర్పు వదిలి వెనక్కు తిరిగింది. సతీష్ నిలబడున్నాడు. మరోసారి పనివారి అజాగ్రత్తను గురించి భర్తతో చర్చించింది. వారిది పూర్తిగా తప్పని అంగీకరించిన శైలు. యజమానులు కూడా వారి కష్టసుఖాలు గమనించరు. తమ లాభాలే చూసుకుంటారు. వారికి రక్షణ ఉండదు. అందుకే అలా అలక్ష్యం చేస్తారు. ఒకరిని ఒకరు నమ్మి అర్థం చేసుకుంటే తప్ప పనులు కావండి. మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ నమ్మకం లేకనే ఇన్ని అవస్థలు. రా వెళదాం. ఇద్దరూ బయటకొచ్చారు. తన స్కూటర్ పార్క్ చేసిన వైపు దారి తీశాడు సతీష్. ఏంటి రోజు తొందరగా వచ్చారు? సాయంత్రం కేశవ్ పెళ్లి పార్టీ ఉంది, మరిచిపోయావా? మీరు వెళ్ళకూడదు. కూడదు అన్నాడు. ఇద్దరూ అబిడ్స్లో దిగి మంచి నిర్మల్ పెయింటింగ్ కొన్నారు. అది చక్కగా ప్యాక్ చేయించి తీసుకొచ్చారు. సతీష్ పాలనురగలాంటి తెల్లని చీర బయటకు తీసిపెట్టి, ఇది కట్టుకో, అమ్మ ముత్యాల నగలు తెస్తానుండు అని కిందకు వెళ్ళబోయాడు. ఒక్క మాట, శైలజ ఏదో అనబోయింది. ఏంటి? మీరు అత్తయ్యను నగలేమీ అడగద్దు, అవి ఆమె దగ్గర లేవు అంది మెల్లగా. అంతవరకు అతను తన అన్న ఉత్త చేతులతో వెళ్ళిపోయాడనే అనుకుంటున్నాడు. మరొకసారి శైలజ ముందు అతను ఓటమి అంగీకరించక తప్పలేదు. తనకు సంబంధించిన విషయాలు చర్చించకపోవడం కూడా ఉత్తముల లక్షణం. ఆ లక్షణం అలవాటు చేసుకోవడం మామూలు విషయం కాదు. ఎంతో క్రమశిక్షణ, మానసిక బలం ఉండాలి. కొందరు అవసరం లేని విషయం కూడా లొడలొడా వాగేస్తుంటారు. తమ ఒక్క మాట అవతలివారి జీవితాన్నే దెబ్బతీయవచ్చుననే సంగతి మరిచిపోతారు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, పద. ఇద్దరూ పైకి వెళ్లి తయారై దిగుతుంటే అక్కడే కూర్చున్న రాధిక ముఖం తిప్పుకుంది. అలకమ్మానవమ్మ మరదలా, మేం వెళ్లేది సినిమా కాదు, పెళ్లి పార్టీకి. పోవదినా అంది ఆమె తన మనసులో భావం కనిపెట్టినందుకు సిగ్గుపడుతూ. ఇదిగో పోతూనే ఉన్నా. ఇద్దరూ నవ్వి బయలుదేరారు.
కేశవ ఇంటి ముందు ఆవరణలో షామియానాలో కుర్చీలు బల్లలు వేసి తెల్లటి దుప్పట్లు పరిచారు. ఒక స్వీటు, ఒక హాటు, పళ్ళు, చల్లని పానీయాలు అమర్చారు. 6 నుండి 8 గంటల వరకు జనం వస్తూనే ఉన్నారు. 8 కాగానే స్నేహితులను, వారి భార్యలను తీసుకుని పైకి వెళ్లాడు కేశవ. అధునాతనమైన హాల్లో పూర్తిగా విదేశీయ పద్ధతిలో బారు అమర్చుంది. అక్కడక్కడ పళ్లాల్లో చిప్సు, జీడిపప్పులు ఉన్నాయి. అబ్బా, ఒట్టి కోకో కోలాలతో సరిపెడతావేమో పిసినారి పెద్దమ్మ అందామనుకున్నాన్రా. రఘు నోరు చపరించాడు. సతీష్కు ఇబ్బందిగా ఉంది. శైలజ ఈ వాతావరణాన్ని యావగించుకుని తనను అపార్థం చేసుకుంటుందేమో. స్నేహితుల మధ్య చులకన కావడం అంతకన్నా ఇష్టం లేదు. 3 గంట భార్యను కనిపెడుతూనే బ్రాందీ సిప్ చేసాగాడు. కడుపు మీది కాకపోయినా, సారీ, వస్తువులు మీవి కాకపోయినా కడుపు మీదే అంది మిసెస్ రఘు. ఆమె కూడా 2-3 పెగ్గలు వేసుకుంది అప్పటికే. ఇంటికి పదండి, పొళ్ళు కొరికింది మిసెస్ వరదన్. మిసెస్ కుమార్ మగవారిని మించిపోయింది. పెళ్లి కుమార్తె మాత్రం అంతా చిత్రంగా చూస్తూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కమాన్, లెట్స్ వాజ్ డ్యాన్స్. కేశవ ముందుకొచ్చాడు. పెళ్లి కూతురు బెత్తరపోయింది. ఒరే కేశవ, నీ పెళ్లంతో నువ్వు డ్యాన్స్ చేయడం ఇన్సల్టు, మేం చెయ్యాలి. కుమారు ముందుకొచ్చాడు. అతనికి మాట ముద్దు ముద్దుగా వస్తోంది. డ్యామిట్, ఒరే ఫస్ట్ డే నేను తప్ప మరొకరు చేయకూడదు, కేశవ నిర్ణయించాడు. అలా విట్సు విసురుకుంటూ 12 గంటల వరకు అక్కడే గడిపారు. సతీష్ భార్య వంక చూశాడు. ఆమె ముఖం చూసి ఏ భావమూ గ్రహించలేకపోయాడు. మెల్లగా ఒక్కొక్క చిప్పు తీసుకుని తింటూ కోకోకోలా సీసా పక్కనే పెట్టుకునుంది శైలజ. సతీష్ వాచీకేసి చూసుకున్నాడు. వెంటనే లేచాడు. వచ్చి భార్యకు చేయందించాడు. క్షణం అతని వంక చూసి వెంటనే చేయి పట్టుకుని లేచింది. వస్తాం బ్రదర్. సతీష్, నీ భార్యకు భయపడి ఈ స్వర్గం విడిచిపోతావట్రా? కుమార్ అడిగాడు. చాలా లేటైందిరా. ఆఫ్టరాల్ ఆడవారికి జడుస్తాడా వాడు? కేశవ సపోర్ట్ చేశాడు. అతనికి చాలా తొందరగా ఉంది. నూతన వధువుతో ఏకాంతంగా మాట్లాడాలని. మర్యాద కోసం పొమ్మడం లేదు. వెళతాం అని లేచిన వారిని సంతోషంగా సాగనంపుతున్నాడు. సతీష్ స్కూటర్ తాళం చెవి ఊపుకుంటూ పోబోయాడు ముందుకు. శైలజ తాళం చెవి తీసుకుని తన పర్సులో వేసుకుంది. మనము ఆటోలో వెళుతున్నాం అంది. అదేం? ఊరికినే. అర్థమైంది. నాకు బాగా నిష ఎక్కిందని భయం కదూ. నిన్నేం చంపనులే. చావడమంటూ జరిగితే ఇద్దరికీ వర్తిస్తుంది. నాకు నిష లేదంటే. ఉందని ఎవరన్నారు? నాకు చెలివేస్తోంది. నువ్వు ఆటోలరా? భయం వేస్తోంది. పెద్ద నెరజాణ ఫోజు. ఆమె భుజం మీద చరిచి నౌకరు తెచ్చిన ఆటోలో ఇల్లు చేరారు. మర్నాడు ఆదివారం, సెలవు. ఆ ఒక్కరోజు తన ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు సతీష్. రాత్రి తాగడం మూలన చాలా ఆలస్యంగా లేచాడు. అతను బ్రష్ చేసుకుని బయటకొచ్చేసరికి రాధిక, శైలజ పమిటి చెంగులు నడుం చుట్టూ దోపి బూజు దులుపుతున్నారు. ఈ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండేది మీరు. సరదాగా కాలక్షేపం చేయక ఇదేం పనర్రా? గోవిందమ్మ కేకలు వేస్తోంది. ఇప్పుడు సరదాగా లేక పోట్లాడుకుంటున్నామా? రాధిక అరిచింది. శైలజ భర్తను చూసి బూజుకర్ర కింద పడేసి కాఫీ తీసుకుని వెళ్ళింది. రక్షించావు. ఎందుకు? నేను మీతో పాటు పనిచేస్తున్నాను. మీకు సేవ చేయడం ఏంటని అడగడం లేదు. ఆగండి. సేవ అనుకుంటే మీరు పొరపాటు పడ్డారన్నమాటే. మన మధ్యున్న తీయని బంధమేదో ఒకరి పనులు ఒకరు స్వీకరించేలా చేస్తోంది. రోజు నన్ను స్కూటర్ మీద తీసుకువెళతారు కదా, మీరు నా నౌకరా లేక డ్రైవరా? ఓ ఐసీ. త్వరగా కానియండి. లిబర్టీలో మార్నింగ్ షో. రాధికకిష్టమైన సినిమాట. త్వరగా తెమలాలి. శైలు, రాత్రి కోపం వచ్చిందా? కోపం ఎందుకు? కంపెనీ కోసం తాగాను. మీరు డబ్బు గలవారి బిడ్డలు. కంపెనీ కోసం ఏమైనా చేస్తారు. అది మీలోని బలహీనత. ఒకరి బలహీనతలకు కోపం తెచ్చుకునే కుసంస్కారిని కాను నేను. జాలిపడతాను. శైలు, నిజమే కదా, మీకు డబ్బుంది. అందుకని అన్ని హంగులో ఉండాలనుకుంటారు. షో చెయ్యాలి. మాకు ఆకలి విలువ తెలుసు. డబ్బు విలువ కూడా తెలుసు. అది శాశ్వతం కాదని కూడా తెలుసు. భర్త పాడైపోతాడని బాధలేదా? బాధ 10 మందిలో వ్యక్తం చేస్తే లాభమే ఉంది. వారిలో నగుబాట్లే కదా. మీ వదినలా పంతానికి పోయి ఆయన పేకాడితే నేను ఆడతాననే బలహీనురాల్ని కాను. నేను తాగితే అది అలవాటుగా చేసుకుంటే ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు నన్ను కోపం వచ్చిందా అని అడగనే అడగరు. ఆవేశంతో కోపంతో ఏదీ సాధించలేమన్న సంగతి నాకు తెలుసు. సంఘంలోని ఆచార వ్యవహారాలు పారే నీరు లాంటివి. తప్పక ఒకరోజు పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వస్తుంది. అబ్బా, ఎంత నమ్మకం! ఏం, నా నమ్మకం అర్థం లేదంటారా? అత్తయ్య ఈ ఇంటికి అలంకారప్రాయమైన యజమానిగా ఉంది.
నేను మీ జీవిత భాగస్వామిగా మీ కార్యకలాపాల్లో భాగం పంచుకోవడం లేదు. "ఉమ్," గట్టిగా పమిటపట్టి లాగాడు సతీష్. దానికి సిద్ధంగా లేని శైలజ అతని ఒడిలో పడింది. "వదలండి," అంది బొగ్గలు తుడుచుకుంటూ. "సబలావు కదా, వదిలించుకో." "ఓస్, ఇంతేనా?" అతని బొగ్గ మీద పొడిచింది. అతను మైమరిచి చూడసాగాడు. ఆమె సంస్కారానికి మరోసారి ముగ్ధుడైపోయి. "నువ్వప్పుడే తయారయ్యావా రాదా?" అంది శైలజ. అతను తలుపు వంక వీపు పెట్టి కూర్చున్నాడు. అందుకే చెల్లెలొచ్చిందేమోనని చటుక్కున్న భార్యను వదిలేశాడు. "సబలను అని అంగీకరిస్తారా?" కిలకిలా నవ్వింది శైలజ. అతను లేచి ఉక్రోషంగా ఆమె జడ దొరకబుచ్చుకున్నాడు. "వదినా, బ్రేక్ఫాస్టుకు రమ్మంటోందమ్మా." నిజంగానే వచ్చేసింది రాధిక. ఇద్దరూ దూరం జరిగి తోడు దొంగల్లా ఒకరు బాత్రూంలో దూరితే మరొకరు పేపర్లు సర్దసాగారు. "వదినా, రా రాధిక, 5 నిమిషాల్లో వస్తాను" అంది. రాధిక నవ్వుకొని కిందకు వెళ్ళిపోయింది. మనిషికి అన్నింటికంటే ముఖ్యంగా ఉండవలసింది మంచి చెడు నిర్ణయించుకునే శక్తి. అది లేనప్పుడు ఉన్నత విద్య, కుబేరుని మించిన ధనం ఏదున్నా లాభం లేనట్టే లెక్క. మంచి పేరు రావాలని తాపత్రయపడినంత మాత్రాన అది రాదు. హోదా కూడా కావాలంటే వచ్చినప్పుడొద్దనే మనిషి ఉండరు. కానీ రావాలి, కావాలంటే అర్థంలేని ఆశ, అది దురాశగా మారి మనిషి మనుగడనే కాటు వేస్తుంది. సీతాపతి విషయంలో అంతే జరిగింది. హోదా నిషలో పని నిర్లక్ష్యం చేసి అప్పులు పెంచుకున్నాడు. అప్పులు తీర్చడానికి అవినీతి మార్గం అవలంబించాడు. అవినీతిని, అక్రమాలను జీర్ణించుకోవడం అందరికీ చేతకాదు. అందుకే తన పదవిని వదులుకోవాల్సొచ్చింది. తను చేసింది ఉచితమా అనుచితమా ఆలోచించే శక్తిని కోల్పోయాడతను. శైలజ పాదమహిమే వీటన్నింటికీ కారణము అని తలచాడు. దాంతో అతని కోపమంతా శైలజ వైపుకు మళ్ళింది. "గోవిందా!" అతని పిలుపుకు అదిరిపడి పూలుగుచ్చుతున్న గోవిందమ్మ పరిగెత్తుకు వెళ్ళింది. "ఏమండి, ఏం జరిగింది?" "జరగాల్సిందంతా జరిగిపోయింది. నేనొక్కడినే మిగిలాను. నన్ను కూడా పోగొట్టుకుంటే గాని మీ అందరికీ నిద్రొచ్చేలా లేదు." "ఏం మాట్లాడి? చెప్పు, త్వరగా చెప్పవే. నిజంగా నేను బ్రతకాలనుందా నీకు?" అత్తగారితో పాటు ఫ్లవర్ వాజులో పూలు సర్దుతున్న శైలజ కూడా తెల్లబోయింది. "విను, నేను బ్రతకాలంటే ఆ శని ఇంట్లో ఉండరాదు." "శనా?" ఆమె నోరు వెళ్ళబెట్టింది. "అవును, నా పాలిటి శనే. అది ఇంట్లో అడుగుపెట్టినాటి నుండి నేటి వరకు నేను నిద్రపోలేదు. అనుక్షణం నన్ను నేను పరీక్షించుకుంటూ బ్రతకలేను." అప్పటికే శనెవరో శైలజకు పూర్తిగా అర్థమైంది. ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. శరీరమంతా కంపించసాగింది. మీరు మీరు కోపంతో మాట్లాడలేకపోయింది. "శైలజ, నువ్వు లోపలికి వెళ్ళు." "క్షమించండి అత్తయ్య. ఆయన స్వార్థ చింతన ఆత్మ పరిశోధనాశక్తిని లోపింపజేస్తే దానికి నేనా బాజురాల్ని?" "ముమ్మాటికి నువ్వే. నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఒక పూట నేను కంటికి నిండుగా నిద్రపోలేదు. ఏ పని చేసినా అపజయమే." "ఆపండి. మీరు ఈ మాటలు 100 సంవత్సరాల క్రితం అంటే బావుండేది. ఎందరో మెచ్చుకునేవారు." "శైలజ!" గోవిందమ్మ గొంతు ఈసారి వేడుకోలుగా ధ్వనించింది. "అత్తయ్య, మీ ఈ సహనమే వారిని మరింత గర్విష్ఠులను చేస్తోంది. సరే, మీ ఇష్టం. వెళ్ళిపో అంటే మీ పాదాల చెంత కాస్త చోటివ్వండి అనే కాలం మారింది. వెళ్ళిపోతాను" అంది రోషంగా. "శైలజ, ఏంటమ్మా?" గోవిందమ్మ ప్రాధేయపడింది. "ఏముందత్తయ్య, అహానికి ఆదరణకు జరిగే సంఘర్షణ. పెద్ద పెద్ద మాటలు అన్నట్టు కాదు. అంత రోషం కలదనమైతే ఒంటరిగా వెళ్ళిపో." సీతాపతి విరుచుకుపడ్డాడు. వెనక్కు తిరిగి సీతాపతి వంక 2 నిమిషాలు నిశ్చితంగా చూసింది. ఆ చూపు భరించలేకపోయాడు. శ్రీనాథ్ కూడా అలాగే చూసేవాడు. తల తిప్పుకొని గదిలోకి పోబోయాడు సీతాపతి. "మీకు మీ అబ్బాయిని శాసించే శక్తి ఉంటే నా వెంట రావద్దని చెప్పుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు" అంది నిర్లక్ష్యంగా. సీతాపతి మండిపోయాడు. "ఆడదానికింత అహంకారమా? హేతువాదం నశిస్తుందా అంటూ కొందరు అర్థం లేకుండా మాట్లాడతారు. ఆధునిక పేరుతో మరికొందరు రామాయణంలో రాముడు బెల్బాటం ప్యాంటు ఎందుకు వేసుకోలేదని ఆలోచిస్తారు. సీతాపతి లాంటివారు స్త్రీ అంటే మరబొమ్మ అనుకుంటారు. ఈ ఆలోచనల్లో మార్పొచ్చి నిజం పరిశోధించినాడు ఈ గొడవ ఉండదు. కానీ అందరూ తత్వవేత్తలైపోతారేమో. సీతాపతి సాయంత్రం ఇల్లు చేరేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. "బేబీ." "ఏం డాడీ?" రాధికొచ్చింది. ఆమె ముఖం వాడినట్టుంది. "ఇంట్లో ఎవరూ లేరా?" అడిగాడు సీతాపతి. "అన్నయ్య వదిన హోటల్కి వెళ్లారు డాడీ." "ఓహో." అతని కోపమంతా ఆ ఒక్క మాటలోనే వినిపించింది. "వాళ్లతో పాటు మీ అమ్మ కూడా వెళ్ళిందా?" "లేదు, ఒంట్లో బాగోలేదని పడుకుంది." అతను కూతురు వంక చూశాడు. ఎప్పుడూ ఉత్సాహంతో గంతులు వేసే అమ్మాయి నిర్లిప్తంగా, నిరాసక్తిగా కనిపించింది. తను 2 రోజులు బయటకు వెళితే చాలు, డాడీ అంటూ ఎదురొచ్చి ఏం తెచ్చావంటూ గంతులేసేది. "బేబీ, ఇలా రామ్మా." "ఏం డాడీ?" దగ్గరగా వచ్చింది రాధిక. కూతురి తల నిమిరాడు.
కొడుకు పుట్టాడు అనగానే భవిష్యత్తులో ఆ కొడుకు విశ్వాసహీనుడయ్యే అవకాశం ఉందని తెలియకుండానే తాము ఘనకార్యమేదో చేసినట్టు సంబరపడతారు కొందరు అమాయకులు అనుకున్నాడు. ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? భోంచే, సినిమాకు వెళదాం. వద్దు డాడీ, నేను చదువుకోవాలి. దూరంగా వెళ్ళిపోయింది రాధిక. ఆమె మనసు తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించలేకపోయింది. ఎంత తీయగా మాట్లాడేది చిన్నదినా, ఆమె నష్టజాతకురాలు కాదు అనుకుంది. తండ్రి కూతురు మౌనంగా భోజనాలు ముగించారు. ఎవరి గదుల్లో వారు దూరిపోయారు. సీతాపతికి ఏదో పోగొట్టుకున్నట్టుంది. అతను సంభాషణలో పాల్గొనకపోయినా ప్రతిరోజు కోడలు కూతురు మాట్లాడుకోవడం, చిలిపిగా పోట్లాడుకోవడం, వికిరించుకోవడం ఇతని చెవులు పడేది. సతీష్తో ఓ అరగంట మాట్లాడితే తను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించగలనన్న నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఎంతో తృప్తిని కలిగించేది. అతను నిశ్శబ్ద వాతావరణం భరించలేకపోయాడు. నెమ్మదిగా బయటకొచ్చాడు. ఏందో శైలముతోనే ఇంటికళ పోయింది. పనివాళ్లు మాట్లాడుకుంటున్నారు. అతనికి మండిపోయింది. ఆ ఇంట తన కోపానికి తల వంచే వ్యక్తి ఎవరో అతనికి తెలుసు. అందుకే చరచరా భారీ గదిలోకి వెళ్ళాడు. ఏమే, ఎవరు చచ్చారని? గోవిందమ్మ అదిరిపడ్డట్టు లేచింది. ఆమె కళ్ళు ఉబ్బున్నాయి. ఇంకా నేను బ్రతికున్నాననా నీ ఏడుపు? అవును. అతను తెల్లబోయాడు. తన గోవిందేనా? ఏంటండి ఆప్రాచప్ మాటలు అంటూ ఆమె తన నోరు మూసుంటే సంతోషించేవాడు. ఏంటే, ఏమన్నావు? మరి ఏమనాలి? అహంకారంతో ఎదిగిన కొడుకులిద్దరినీ దూరం చేసుకున్నారు. ఇంకేం మిగిలిందని? ఆమె కళ్లల్లో నీళ్లుండాయి. ఓహో, తప్పంతా నాదే అంటావు. తప్పు ఎవరిదైనా ఎత్తి చూపే అధికారం నాకెక్కడది? నేను కోడళ్లా చదువుకుని డిగ్రీ చేతపుచ్చుకునుంటే మీకు చెప్పగలిగేదాన్ని. చిచ్చి, అంతా విశ్వాసహీనులు. నేను కష్టపడింది మీ అందరి కోసం కదూ. అతను విసురుగా వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఎందుకిలా జరిగింది అని పదే పదే ఆమె హృదయం ప్రశ్నించసాగింది.